దేవాతి దేవుడు మహాకృపను బట్టి మరొక ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించాడు. గడిచిన దినాలన్నీ కూడా ఆయన సజీవ రెక్కల కింద మనల్ని కాచి కాపాడాడు. ఆయన కేవలము యేసయ్య కృప ద్వారానే మనము ఈరోజు బ్రతికి బట్ట కట్టి ఉన్నాం. ఆయన లేనిదే మనము లేవండి. ఆయన సన్నిధిని మనకి అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని హృదయాంతరంగంలో నుండి మనము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉందాం. ఎన్నడూ మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, గొప్ప దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన, మన రాజులకు రాజు అయి ఉన్న దేవుడు ఆయన, మన ఇమ్మానుయేలు దేవుడు, మంచి కాపరి అయిన దేవుడు ఆయన. ఆయన్ను స్తుతించుకుందామండి. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గరుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రభువా. అల్ఫా ఒమేగా అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ 9వ నెల 2వ వారంలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. సంగముగా కూడి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముకే మీకు స్తోత్రములు, వందనాలు దేవా. మారని ప్రభువా, మార్పు లేని దేవానికి స్తోత్రములు నాయన. విడవని ప్రేమతో నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవా, మీకే స్తోత్రములు నాయన. అద్వితీయుడా, మీకు వందనాలు తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి నాయన. నీ ఆత్మచేతే నడిపించండి. నీ ఆత్మ కార్యములు నాయన సన్నిధిలో జరిగించండి ప్రభువా. ప్రతి విధమైన దురాత్మ డిస్టర్బెన్స్ యేసు నామములో లయపరుస్తున్నాను. మీ కృపతోడి ఉంచండి దేవా. మీ సన్నిధికి వచ్చిన మేము నాయన అయా నీ ఆశీర్వాదాలతో నాయన, ఆత్మీయ ఆహారంతో నాయన ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా మీ కృపతోడి ఉంచండి నాయన. ఇంటర్నెట్ సౌకర్యాన్ని తండ్రి సదుపాయమును వారికి అనుగ్రహించండి దేవా. చక్కగా చూసిన ఆయన ఈ యొక్క ఆరాధన వాళ్ళు పాల్గొంటూ ఉండగా అయ్యా వారి మధ్య వారు ఉన్న స్థలాల్లో కూడా మీ సన్నిధి నింపమని ప్రార్థిస్తున్నాం. వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సమస్తము కూడా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వస్తున్న బిడ్డలు మీకు ఆపదలు ఉంచమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుకుని వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు చెప్పుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మన మధ్యలో బంగారు వచ్చి స్తుతులు చెప్పాల్సిన అవసరం 500 నుండి 600 వచ్చి. థాంక్యూ. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. వీరులను కటాక్షించేవాడు, కాపాడువాడు, బ్రతికించేవాడు, శ్రమపడు వానికి రక్షకుడా, అన్వేషులకు విరోధి అయి వారిని అణిచివేవాడా, నీతి క్రియలను జరిగించు బాధించుబడి వారికి న్యాయం తీర్చువాడా, సారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయువాడా, బాధపడి వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలుగు చేయవాడా, దరిద్రుల మొరలు ఆలకించేవాడా, దరిద్రుల బాధలను పోగొట్టి వారికి లేవనెత్తువాడా, పేదలను కటాక్షించు వానికి శత్రువులను ఇచ్చుక అప్పగించువాడా, దరిద్రుల వంశములను మందవలే వృద్ధి చేయువాడా, దరిద్రుల ప్రాణమును రక్షించుటకై అతని కుడి పక్కన నిలిచేవాడా, దరిద్రులను తన ప్రజలను ప్రధానులతో కూర్చోబెట్టువాడా, పెట్టకొప్ప నుండి పేదలను పైకెనెత్తువాడా, దరిద్రులకు న్యాయం తీర్చేవాడా, తండ్రి లేని వానికి తండ్రిగా ఉన్నవాడా, పేదలను కటాక్షించే వారికి రోషము మీద ఆదరించి స్వస్థపరచువాడా, పెదవరాండ్లకు నాయకర్తగా ఉన్నవాడా, లేని వారికి సహాయకుడా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన ఆలకించేవాడా, పరదేశులను కాపాడువాడా, లేని వారి మరియు విధవరాండ్లను ఆదరించేవాడా, ఏకాంగులను సంసారులుగా చేయువాడా, అనుగ్రహం చేత దీనులకు సదుపాయం
సదుపాయం కలుగు చేయువాడా, సేవకులను బట్టి సంతాపము నొందినవాడా, సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడా, సేవకుని మాట రూఢిగా పరిచువాడా, సేవకులను అగ్ని జ్వాలుగా చేయువాడా, సేవకుల ప్రాణమును విమోచించువాడా, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయువాడా, నడతలను స్థిరపరిచి ప్రవక్తగా చూచి ఆనందించువాడా, పైన చేయబట్టుకుని లేవనెత్తువాడా, హృదయంలో అంతరంగంలో పరిశీలించి నీతి గల దేవా, యథార్థ హృదయాలను రక్షించు దేవా, నీతిమంతులు పరిశీలించువాడా, నీతిమంతులు సంతాపం పక్షమున ఉన్నవాడా, నీతిమంతులు మొర ఆలకించువాడా, శ్రమల నుండి విడిపించువాడా, నీతిమంతుని కలుగు అనేక ఆపదల నుండి విడిపించువాడా, నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడి ఒకటి అయి విరగకుండా చూచువాడా, నీతిమంతులను విడువనాడువాడా, నీతిమంతుల సంతానమును భిక్షమెత్తకుండా కాపాడువాడా, నీతిమంతుల సంరక్షకుడా, దోషుల చర్యలను గుర్తించువాడా, నీతిమంతులను ఎన్నడూ కదలనీయువాడా, నీతిమంతులను ఖర్జూర వృక్షం వలె లెబనోను మీద దేవదారు వృక్షం వలె చేయగలవాడా, నీతిమంతులను ప్రేమించువాడా, ముసలితనం నందు చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా నుండి సహాయకుడా, వహించు మేలు చేయుటకు నాతో కూడా ఉన్నవాడా, యథార్థంగా ప్రవచించు వారికి మేలు చేయువాడా, లేవనెత్తువాడా, రక్షణతో అలంకరించువాడా, నడిపించు నీ మార్గమును నేర్పువాడా, మార్గమును గురించి పాపులకు ఉపదేశించువాడా, భక్తులు గలవానికి నీ నిబంధన తెలియజేయవాడా, భక్తుల విడువక ఎన్నటికీ కాపాడువాడా, ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనం చదివించేవాడా, శుద్ధ దూతుల సభలో మిక్కిలి భీకరుడా, చుట్టూ ఉన్న వాళ్ళందరి కంటే భయంకరుడా, శరీరంతో నిత్యము కొనియాడబడివాడా, తల ఎత్తుకొని ఉన్నావు కనుక కోత కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తువాడా, ఎత్తైన స్థలం మీద నిలిచివాడా, ఆధారంగా ఉన్నవాడా, సంరక్షణగా నివసింపజేయవాడా, ఆపత్కాలము నన్ను ఆదుకునేవాడా, దీపము వెలిగించువాడా, చీకటికి వెలుగుగా చేయువాడా, నైవేద్యములను కోరువాడా, విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా, ఆరాధన ధ్వని వినువాడా, కన్నీళ్లు బుడ్డిలో ఉంచువాడా, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు తప్పించువాడా, జారి పడకుండా నా పాదమును తప్పించువాడా, నా అడుగులు స్థిరపరిచువాడా, నా పాదముల వల్ల నుండి విడిపించువాడా, జింక కాలు వలె చేయువాడా, పాదములకు చోటు విశాలపరిచువాడా, శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించువాడా, బలమైన స్థలంలో ఉన్న నన్ను తోడుకుని వచ్చువాడా, శత్రువులను చెరపెట్టకుండా నీ విశాల స్థలంలో నిలబెట్టువాడా, నేను మొరపెట్టగా విశాలమునందు నాకు ఉత్తరం ఇచ్చువాడా, ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించువాడా, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడా, కోటగల పట్టణంలోనున్న తోడుకుని కొనుకోవాడా, చేతులు యుద్ధము చేయ నేర్పివాడా, చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడా, చేయి పట్టుకుని నడిపించి నేర్పివాడా, ఋషుల ఖడ్గము నుండి నీ సేవకుని తప్పించువాడా, నా తలను కాపాడువాడా, శత్రువులు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలిగజేసి నా ప్రాణమును విమర్శించువాడా, వేదిక లేచి వారికి నా క్రింద అనగవేసివాడా, బలము ధరింపజేయవాడా, బలము కలుగజేయని నియమించి ఉన్నవాడా, అద్భుతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా అని సెలవిచ్చిన వాడా, గొప్ప చేసి నీ సాత్వికమునకై
నీకే స్తోత్రం. అన్ని జనులకు నన్ను అధికారిగా చేయువాడా, నీకే స్తోత్రం. జనములను నాకు లోపరిచువాడా, నీకే స్తోత్రం. కలహములతో పడకుండా నన్ను విడిపించువాడా, నీకే స్తోత్రం. మానవి నన్ను గుడారంలో దాచువాడా, నీకే స్తోత్రం. నిమిత్త ప్రతిదండన చేయు దేవా, నీకే స్తోత్రం. చేయి కీడు నా మీదికి రప్పించువాడా, నీకే స్తోత్రం. పొంచిన వారిని సంభవించిన దాన్ని నాకు చూపించువాడా, నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. నీకే స్తోత్రములు. హల్లెలూయా. చక్కగా మరి వాక్యానుసారమైన స్తుతులను చెల్లించిన అన్నమాస్ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి మనమందరం కూడా గ్రూప్ లో ఇవ్వబడిన పాటలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న స్తోత్రం చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరికి వచ్చిన పాటలన్నీ మీకు ఇవ్వబడిన పాటల లిస్టులోని లాస్ట్ 3వ పాట. దయచేసి అందరూ కూడా మరి అంపిత్రులు కూడా మీకు పంపించడం జరిగింది, కష్టపడతారేమో అని. దయచేసి మాతో ఎక్కిపించవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్తామండి. చూస్తున్న వాళ్ళు కూడా మాతో ఏకీభవించండి. పాట తెలిస్తే నా మంచి యేసయ్యా నువ్వు ఉంటే మాకు చాలయ్యా, నీ మాటే నాకు ప్రాణమయ్యా, నీ బాటే మాకు క్షేమమయ్యా, వినిపించుమయ్యా నీ స్వరము మాలో నడిపించుమయ్యా మీ చిత్తంలోనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మంచి దేవుడు. మన యేసయ్య ఎలాంటి యేసయ్య? మంచి యేసయ్య. హల్లెలూయా. ఆయన ఏ చెడు లేదు, ఏ కీడు లేదు, ఏ అన్యాయం లేదు. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన మంచిగా మనం ప్రేమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మంచి యేసయ్య నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్య నీ ఉంటే చాలయ్యా, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. నాశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము, ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము, ఆపద సమయములో ఆదుకొని కృంగిన వేళలలో కృప చూపి, ఆపద సమయమున ఆదుకొని కృంగిన వేళలలో కృప చూపి, నీ సాక్షిగా నన్ను నిలిపినావు, నీ సాక్షిగా నన్ను నిలిపినావు. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా
చాలయా, నీ ఉంటే చాలయా. గమ్యములేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. గమ్యములేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. పైన సమయమున లేవదీసి అలసిన సమయమున చేద తీర్చి, పైన సమయమున లేవదీసి అలసిన సమయమున చేద తీర్చి, నీ సాక్షిగా నిలిపినావు, నీ సాక్షిగా నిలిపినావు. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం. వినిపించుమయా నీ స్వరము నాలో, నడిపించుమయా నీ చిత్తములో, వినిపించుమయా నీ స్వరము నాలో, నడిపించుమయా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా ఉంటే చాలయా, నా మంచి యేసయ్యా ఉంటే చాలయా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం. వినిపించుమయా నీ స్వరము నాలో, నడిపించుమయా నీ చిత్తములో, వినిపించుమయా నీ స్వరము నాలో, నడిపించుమయా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా, మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా, మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. గమ్యములేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. గమ్యములేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. పడిన సమయమున లేవదీసి అలసిన సమయమున చేద తీసి, పడిన సమయమున లేవదీసి అలసిన సమయమున చేద తీసి, నీ సాక్షిగా నిలిపినావు, నీ సాక్షిగా నిలిపినావు. పడిన సమయంలో మనల్ని లేవదీసిన దేవుడు మన మంచి యేసయ్యా. అలసిపోయి ఉంటుండగా మన కుటుంబ వారిని బట్టి కావచ్చు, మన చుట్టూ ఉన్న వారిని బట్టి కావచ్చు, మన పనిలో కావచ్చు, అనేక విషయాల్లో మనం అలసిపోయి ఉండొచ్చు. కానీ మన దేవుడు మంచి యేసయ్యా మనల్ని ఆదరించి సేద తీర్చే దేవుడు. హల్లెలూయా. మన జీవితాలకు ఒక గమ్యమునిచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎన్నటికీ మనల్ని సిగ్గుపరచదని దేవుడు లేఖనం చెప్తూ ఉంది. హల్లెలూయా. మంచి యేసయ్యా మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. నా మంచి యేసయ్యా ప్రణతిత్తునయ్యా, నా మంచి కాపరమై కాపాడుమయ్యా అనే మరొక మాట పాడుతుంది. నామమైన నిన్నే స్తుతించదు దేవా, నిన్నే గణపరచదు దేవ ప్రభు అని పాట పాడుకొని హల్లెలూయా. అందరూ చూడండి నాకు వైపు. హల్లెలూయా. హల్లెలూయా. పాటలో కొంచెం నేర్చుకున్నాం మనము. రెండోసారి కూడా మనము పాడడానికి ప్రయత్నం చేద్దాం.
నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నిన్ను స్తుతించెద దేవా నిన్ను గణపరచెద ప్రభువా నిన్ను స్తుతించెద దేవా నిన్ను గణపరచెద ప్రభువా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నీ సత్యవాక్యమునే దినమెల్ల ధ్యానించి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికినానయ్యా నీ సత్యవాక్యమునే దినమెల్ల ధ్యానించి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికినానయ్యా కీర్తనీయుడా నిన్ను కీర్తించి పాడుటకు కీర్తనీయుడా నిన్ను కీర్తించి పాడుటకు లోకాలన్నిలలో బ్రతికించినావయ్యా లోకాలన్నిలలో బ్రతికించినావయ్యా నిన్ను స్తుతించెద దేవా నిన్ను కనపరచెద ప్రభువా నిన్ను స్తుతించెద దేవా నిన్ను కనపరచెద ప్రభువా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నీ మందిరావరణములో మనసార నిన్ను పాడి నీ కృపను తలచుకొని పొలకించెనామది నీ మందిరావరణములో మనసార నిన్ను పాడి నీ కృపను తలచుకొని పొలకించెనామది కరుణామయా నిన్ను గరమెత్తి పాడుటకు కరుణామయా నిన్ను గరమెత్తి పాడుటకు చాలయ్యా ఈ భాగ్యం నా జీవితానికి చాలయ్యా ఈ భాగ్యం నా జీవితానికి నిన్ను స్తుతించెద దేవా నిన్ను కనపరచెద ప్రభువా 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 మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా నా మంచి కాపరివై
చాలయ్య ఈ భాగ్యం నా జీవితానికి. నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా, నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా. నా మంచి యేసయ్యా ప్రణతింతునయ్యా, నా మంచి కావలివై కాపాడు యేసయ్యా. మన మంచి యేసయ్యా అండి, ఆయన ప్రణతించాలి, ఆయన స్తుతించాలి. దేవుడు వాక్యం చెప్తుందండి 92వ కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో, 1వ వచనం 2వ వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిదంట, సర్వోన్నతుని కీర్తించుట మంచిదంట. హల్లెలూయా. మంచి యేసయ్యను మంచిగా స్తుతించడం అది ఎంతైనా మనకి మంచిది. దేవునికి స్తోత్రం. కీర్తనీయుడు ఆయన, కరుణామయుడు ఆయన, ఆదరణకర్త ఆయన. ఆయన గలమెత్తి పాడడం ఆ భాగ్యమే మనకి చాలు. మన జీవితానికి ఆయన స్తుతించడం చాలండి, ఆయన గణపరచడం చాలు. హల్లెలూయా. సంతోషంగా దేవుని ఆరాధిద్దాం, సంతోషంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరొక పాట, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా. అన్నదమ్ములకైనా కనబిడ్డల నీ ప్రేమ లేదు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. రీబా షకేందేలే రేబా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా. ఎవరికి లేదు. కన్న తండ్రికైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ చాలు యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ యోగ్యత లేదని చూడాను వారే ఇంట నుండి వెలివేసినాడయ్యా. ఏ యోగ్యత లేదని చూడాను వారే ఇంట నుండి వెలివేసినాడయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను, అవహేళన చేసి నీ బంధువులయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను, అవహేళన చేసి నీ బంధువులయ్యా. నేను ప్రేమించకే నన్ను ప్రేమించితివే, నా పరమ వైద్యుడవు నీవే యేసయ్యా. నేను ప్రేమించకే నన్ను ప్రేమించి నా పరమ వైద్యుడవు నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా
ప్రేమించకయే నన్ను ప్రేమించి నా మంచి కాపరివి నీవే యేసయ్యా నిన్ను ప్రేమించకయే నన్ను ప్రేమించి నా మంచి కాపరివి నీవే యేసయ్యా 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 నా మంచి యేసయ్యా 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 నా మంచి యేసయ్యా అందరూ మాకు యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా చెప్పండి. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా యేసయ్య ఎవరికి నాకు నా యేసయ్య నాకు మంచి యేసయ్య. మనము ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించిన పరమ వైద్యుడు ఆయన. మనము ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించిన పరమ కాపరి ఆయన. నిజముగా యేసయ్య నీకు మంచి యేసయ్య అయితే నా తమ్ముడా నా అన్న ఇదిగో తల్లికి లేని తండ్రికి లేని అన్నదమ్ములకు లేని సొంత బిడ్డలకు లేని ప్రేమ యేసయ్య నిన్న చూపించాడు. ఇదిగో అదే ప్రేమ ఈనాటికి చూపిస్తున్నాడు. ఇదిగో 10 మంది లేవని తీసే గొప్ప దేవుడు ఆయన. అందరము కూడా అయ్యా నా మంచి యేసయ్య ఎవరికి లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయ్యా నువ్వు ఆయన చూపించావయ్యా. అందరూ నాతో యేసయ్య నా మంచి యేసయ్య. నీకు యేసయ్య మంచి యేసయ్య అయితే చెప్పమ్మా. లేదు నాకు యేసయ్య మంచి కాదని చెప్పదు. యేసయ్య యేసయ్య నా మంచి యేసయ్య. యేసయ్య యేసయ్య నా మంచి యేసయ్య. యేసయ్యా యేసయ్య మంచి యేసయ్య. నిన్ను ప్రేమించగలే నన్ను ప్రేమించితివే నా పరమ వైద్యుడవు నీవే యేసయ్యా. నిన్ను ప్రేమించగలే నన్ను ప్రేమించితివే నా పరమ వైద్యుడవు నీవే యేసయ్యా. నిన్ను ప్రేమించగలే నన్ను ప్రేమించితివే నా మంచి కాపరివి నీవే యేసయ్యా. నిన్ను ప్రేమించగలే నన్ను ప్రేమించితివే మంచి కాపరివి నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. థాంక్ యూ లార్డ్. ప్రభువా తల్లికి లేని ప్రేమ తండ్రికి లేని ప్రేమ అన్నదమ్ములకి లేని ప్రేమ పిల్లలకు లేని ప్రేమ వారి చూపలేని ప్రేమ చూపించిన ఎంత మంచి యేసయ్యవయ్యా. నా కొరకు సమస్తం ఇచ్చిన దేవుడు, నీ రక్తం ఇచ్చిన దేవుడు, నీ ప్రాణం ఇచ్చిన దేవుడు. ఇంటి నుండి వెలివేర్చితి ఒకనాడయ్యా ఏ యోగ్యత లేదనుచున్నాడు వారే. ఇంట నుండి వెలివేసిది ఒకనాడయ్యా రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను. నా పరమ వైద్యుడవు నీవే యేసయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను. అవహేళన చేసి తిరి బంధువులయ్యా. మన బంధువులు మన అన్నవారు మన రోగాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి తిండికి కూడా లేనప్పుడు అపహేళన చేసేదేమో, మనల్ని నిందించారేమో, అవమానపరిచారేమో. కానీ యేసయ్య మంచి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించిన వారిని ఆయన తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడండి. జీవము గల దేవుడిని కలిగి ఉన్నామండి. మన మంచి యేసయ్య ఆయన మనల్ని మంచిగా ఆదరించే దేవుడు అండి. అలాంటి యేసయ్యను నమ్ముకుని మనము
ఈ లోక ప్రభావాలకు, శరీర ప్రభావాలకు, ఇంకో వేరేటికి పడిపోయి మనము చెడ్డవారిగా ఆ సైతాను కబంధసులకు వెళ్ళకూడదండి. సైతాను ఆశలు చూపిస్తాడండి మంచి యేసయ్యను దూరం చేయడానికి. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామండి. హల్లెలూయా. తమ్ముడు నేమి ఆ పరలోక స్తుతులు చెప్తుండగా అందరం కూడా ఆ స్తుతులకు వెనక చెప్తాం. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. ప్రేమగల యేసయ్య, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన, వాక్యపు స్తుతులు, స్తుతి ఆరాధన, పరలోక స్తుతులు నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రభు అల్పులు మయోగులు వెనక్కి లేని వారు తండ్రి అయా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, అయా స్థిరపరచండి, నీ వెలుగులో మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రతి దుష్ట క్రియలు ఆలోచన ప్రభా నీకు వందనాలు. ప్రభా అయ్యా మీరే మా తోడుని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము కీర్తన గ్రంథ భాగము 34వ కీర్తన భాగం చదువుకుందాం. 34వ కీర్తన భాగం చదువుకుందాం. లాస్ట్ గోపిలాలని చదువుతారా? రండి రండి. 468. పేజ్ నెంబర్ చెప్పండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 468. వచనం వెంబడి వచనం చదువుకున్నాం. దావీదు అబీయుల కింద ఎర్రివాణివలె ప్రవర్తించి అతనికి చేతి తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడుగా లజ్జింపకపోవును. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ముందు వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. పిల్లలారా, మీరు వచ్చిన నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. చెడ్డ మాటలు పలుకకుండే మీ నాలుకను, కపటమైన మాటలను పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోనూ వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలను అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడును.
చదవబడిన వాక్యం కొంచెం కాక బాగా చదివిన మంచిగా చదివిన పిల్లలని మనం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి సండే స్కూల్ వాక్యం చెప్తారు లూకా సామ్యూయల్ గారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. Blessed are you when people insult you, persecute you, falsely say all kinds of evil against you because of me. ఓకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి సాక్ష్యాలు దేవుని హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా దేవత దేవునికి వందనాలండి. కూడిచిన ఆత్మీయ సోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం అంటే మొన్న మా తమ్ముడికి బాబు పుట్టాడండి. మీరందరూ ప్రార్థించారు, అందుని బట్టి స్తోత్రములు. అలాగే గత వారం నుంచి వారి వరకు ఆయన కృపతో నన్ను కాశీ కాపాడిన దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. దేవుని నామ వందనాలండి. పాస్టర్ గారి పాస్టర్ గారికి వందనాలు, సోదరులందరికీ కూడా వందనాలు. మరి దేవుడు గత వారి నుంచి ఈ వారం వరకు ఆయన సత్యం లేకుండా భద్రపరిచి పని బాటలో దేవుడు తోడు ఉన్నాడు, కుటుంబ విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకొని సాక్షి గౌరవించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. లేవండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు. హల్లెలూయా. ఇదొక చిన్న ప్రార్థన అవసరత, అంటే ప్రార్థన అవసరం కాదు కానీ చర్చ్ కోసం. సో వచ్చే వారంలో మనం చర్చ్ రెంట్ కట్టాలి కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. చర్చ్ రెంట్న రెంట్ పెరిగిందని చెప్తున్నారు. 2000 అవుతుంది. 2000 అంట రెంట్. రెంట్ ఎప్పుడు అన్నాడు? సరే తర్వాత మాట్లాడతామని చెప్తున్నాను. సరే ఇప్పుడే మనం దానికోసం తర్వాత మాట్లాడదాం. అయితే ప్రే చేయండి. 2000 అంటాను. ఇప్పుడు దాకా 1000 రూపాయలు కట్టాము. 2000 అంటే మనము వేరే దగ్గర ప్లేస్ చూసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మనకి కార్యములు చేయవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, చాలా దేవుడి కార్యాలు చేసుకుని వెళ్తుంటాడు. హల్లెలూయా. సో మనము 1000 dirhams కట్టడమే చాలా కష్టతరం కదండి, ఎందుకంటే మనం అందరం కూడా చిన్న పనులు చేసుకునే వాళ్ళమే. హల్లెలూయా. సో ఎవరికైనా సరే బాడనేది చాలా హెవీ బాడన్, ఎవరైనా అందుకని మేము ఇంకా సంఘంలోని ఎవరిని కూడా అడగడం మానేస్తాం. ఎవరిని అడిగితే సంఘంలో ఏమన్నారంటే సంఘం నడిపిస్తుంది అవి కట్టించుకోమంటున్నారు. సో అందుకనే ఎవరిని కూడా సంఘాల్లోని ఏ విషయంగా కూడా నేను ఏ విషయంలో కూడా డబ్బులు అడగడం మానేశాను. ఎందుకంటే మీ ఆశీర్వాదం కోసమే నేను ఎప్పుడు ఏది అడిగినా, సన్నిధి రెంట కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా స్నాక్స్ ఇవ్వండి సన్నిధిలో అని చెప్పడం విషయం, దీనికి మించి తప్ప ఇంకేమీ నేను ఎవరికి కూడా అడగను, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ. సో దేవుని మహాకృప ఏంటంటే అనేక మంది సహోదరులు మనకు బయట నుంచి స్పాన్సర్ చేస్తున్నారు మన సాహసం నచ్చి. హల్లెలూయా. సో మనము చేయలేకపోతున్నాం అంతే. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సవాల్ మన ముందుకు వచ్చింది. 2000 అంటున్నారు. ఏమో మన కారు మన మందం చూసి వాళ్ళు బలిసిన ఉన్నాడు ఇచ్చేస్తారు కదా అని అనుకుంటున్నారేమో. సో అలాగైతే మనం అంతా ఎఫర్ట్ చేయలేం. 2000 అంటే మనం హ్యాపీగా మందిరం దగ్గర తీసుకోవచ్చు. గంటకి 2 గంటలకి ఎంత మనం అయితే 500, అక్కడ 4 hours తీసుకుంటే 2000 అక్కడ అయిపోతుంది. మొత్తం ఎక్విప్మెంట్తోని హాలు అన్నీ వస్తాయి. సో కాకపోతే దేవుడి చిత్తం ఇక్కడికి రావాలి, దేవుడి ఆత్మను రక్షించాలని, దేవుడి కొరకు ఆత్మను రక్షించాలని ఇక్కడ నడిపింపబడ్డాడు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే నిజంగా అదే వేయి కొనసాగిద్దాం, మరి లేదనుకుంటే ఆయన హస్తాలకు అప్పగించుకుందాం. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు సాక్ష్యాలు ఏమీ లేనట్లయితే మనం వాక్య పరిశీలనకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యాలను బడికి టక్ సాక్ష్యాలు చెప్పాలి.
దేవుడు చేసిన గొప్ప మేలులకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కొత్త నిబంధన గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. శోధన సహించువాడు పేజీ నంబర్ వచ్చి 210. శోధన సహించువాడు 14 వరకు చదవండి. చదవమ్మా. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు పిలిచివాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రియ సహోదరి సహోదర, శోధనను సహించేవాడు ధన్యుడు అని ఈ యొక్క మెసేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. శోధన వచ్చినప్పుడంట దేవుడు మనకి శోధన పెట్టాడు అని మాత్రం మనము అనకూడదంట. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకి శోధనను ఇవ్వడం. హల్లెలూయా. శోధనను తన బిడ్డలకు, తన విశ్వాసులకి దేవుడు యేసయ్య ఇవ్వడం. మరి ఏమిస్తాడు తన బిడ్డలకి? కొన్నిసార్లు విశ్వాసంలో బలపరచబడడానికి, బలంగా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. హల్లెలూయా. ఒక తరగతి నుండి మరొక తరగతి వెళ్ళడానికి మనం పరీక్షలు రాస్తామా? రాసే పరీక్షలు మనకు శోధన లేదే. ఆ మెట్టు దాటడానికి అదొక పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరీక్ష రాస్తేనే మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్తాం. అబ్బో, ఈ పరీక్ష ఒక పెద్ద శోధన అయిపోయిందంటే నువ్వు నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళలేవు. సో అందుకని ముందుగా మనము పరీక్షకు శోధనకు తేడా తెలియాలి. అబ్రహాము యొక్క భార్య పేరేంటండి? సారా. అవునా? దేవాతి దేవుడు ఆమెకు పేరు మార్చక ముందు పేరేంటండి? సారాయి. అర్థమవుతుందండి? ఆమెకు పిల్లలు అనగా సంతానం లేరు. దేవాతి దేవుడు అబ్రహాము గారిని, సారాయి అమ్మగారిని తన తండ్రి ఇంట నుండి, అనగా అబ్రహాము గారి తండ్రి ఇంట నుండి పిలుచుకొని దేవుడు అబ్రహాముకి ఏర్పరిచిన వాగ్దాన దేశానికి వాళ్ళు నడిపించారు. ఒకనొక సమయంలో, జాగ్రత్తగా వినండి, ఒకనొక సమయంలో అబ్రహాము గారు చాలా చింతిస్తూ బాధపడుతూ ఉన్నారు. చాలా ఆశ సంపాదించారు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, దీవెనలు కలిగి ఉన్నారు. ఒక చింత, ఒక విచారం ఉంది అబ్రహాము గారికి. ఏంటది? సంతానం లేదు అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతుండగా, అబ్రహామా, చక్కగా ఆశీర్వదింపబడ్డావు కదా అని ఇలాగ ఒక స్నేహితుడి వలె మాట్లాడుతుంటే, దేవా నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటి, ఏముంటే ఏంటి, ఈ అంతటికి కూడా నా ప్రధాన పనివాడు పెద్ద పాలేరైన ఎలియాజరే కదా వారసుడు అవుతాడు, నాకు సంతానం లేదు కదా అని దేవుడి దగ్గర అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకి మళ్ళీ ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, నీకు ఖచ్చితంగా నేను సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రముల వలెను, ఇసుక రేణుల వలెను నీ యొక్క సంతానాన్ని విస్తరింప చేస్తాను. అవునా? ఈ మధ్యన జరిగిన స్టోరీ మీకు తెలుసు. వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళారు, అక్కడ పట్టబడ్డారు. అక్కడ సారాయి గారిని కూడా అక్కడ ఉన్న ఐగుప్తు రాజు పట్టుకున్నాడు. ఆమెను లోపరుచుకుందాం అనుకున్నాడు. దేవుడు దానికి అనుమతి ఇవ్వలేదు. ఆ బయటకు వచ్చినప్పుడు, ఐగుప్తులో నుండి విడిపింపబడినప్పుడు వాళ్ళతో పాటు ఆగరణ ఒక పని మనిషిని తీసుకొచ్చుకున్నారు. ఒకనొక సందర్భంలో సారాయి గారికి వచ్చిన ఆలోచన ఏంటి? దేవుడు ఇగో ఈ పని మనిషి ద్వారా నీకు సంతానం కలిగిస్తే ఆ సంతానం మనల్ని అవుతుందేమో అనే ఆలోచన. ఏ ఆలోచన వేసింది?
ఏ ఆలోచన వేసింది? అందుకే వాక్యం ఇక్కడ చదివి మనం అక్కడ పెట్టామనుకో మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమైనా ఉందంట, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ. ఏంటంటే స్వకీయమైన దురాశ. ప్రతి వాడు తన స్వకీయమైన ఆలోచన వేసుకొని ఏం జరిగిందో అని దీని వివరణ అక్కడ చెప్తున్నాడు వినండి. ఆ ఆగర్ను తీసుకొని వచ్చి తన పనిమిటికి కట్టబెట్టింది. ఎవరి ఆలోచన ఇది? సొంత ఆలోచన, సారా సొంత ఆలోచన. కానీ దేవుడు అబ్రాహాముకి ఏం చెప్పాడు? నీకు సారాకి నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల ఇసుక రేణుల వల్ల అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయా. కానీ మధ్యలో ఏం చేసింది సారా గారు? ఒక సొంత ఐడియా వేసి జీవితాన్ని మారుస్తుందని నిజముగా చెప్తున్నాను. ఆ ట్యాగ్ లైన్ మనం సారాకి ఇవ్వచ్చు. ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే నిజంగా మారుస్తుంది. ఇక్కడ సొంత దురాశ చేత అనేది ఉంది కదండి సోదరికి ముందు జరిగేది. సారా గారు ఎప్పుడైతే ఆగర్ను తన పెనిమిటైన అబ్రాహాముకి ఇచ్చారో, అబ్రాహాము గారి ద్వారా ఆగర్ గారు గర్భం దాల్చారు. గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైతే కుమారుడు కన్నదో, తన పని మనిషి అయిన ఆగర్కు ఈమె ఎలా మారింది? చాలా చీపుగా, చిన్న చూపు చూసేదానిగా, ఆమె ఓనర్ లాగా ఈమె దాసిలాగా మారిపోయింది. హల్లెలూయా. ఇది పరీక్ష అంటారు, శోధన అంటారు. ఏ పని మనిషిని అయితే పని చేయించుకోవడానికి తీసుకొచ్చిందో అదే పని మనిషి యజమానురాలని దాసిగా చేసి చూస్తే అది శోధన, పరీక్ష. ఎందుకు శోధన అంటున్నామంటే తన సొంత ఐడియాలజీ ప్రకారము అది జరిగించింది కాబట్టి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, సొంత ఐడియాలజీ ప్రకారము మనం ఎవరు ఏమి చేసుకొని నష్టపోయినా అది దాన్ని బట్టి వచ్చే పర్యవసరాన్ని శోధనే. అర్థమవుతుందండి? ఆఖరికి తన కుమారుని బట్టి చాలా విసిగిపోయింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని సారాకు అబ్రాహాము గారికి నెరవేర్చినప్పుడు, ఇస్సాకును కన్నప్పుడు వీరికి వారికి కూడా సరిపడట్లేదు, ఆగర్ని పంపించేయని సారా గారు అబ్రాహాము గారికి చెప్పారు. ఆగరు అనే ఒక ఆమె అబ్రాహాము గారికి కానీ సారాకు కానీ పరీక్ష కాదు, శోధన తెచ్చుకున్నారు. మన జీవితంలో కూడా ఈ యొక్క ఆగరు లాంటి శోధనలు ఎన్నో మనకు వస్తాయి. వేరే దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. అవి తెచ్చుకొని మనం ఎన్నో నష్టాలకి గురవుతుంటాం. ఆగరు అంటే ఒక ఆడ మనిషి అని కాదు, ఆగర్ని ఒక సబ్జెక్ట్గా మీకు చెప్తున్నాను. ఏదో ఒక ఆలోచన కావచ్చు, ఏదో ఒక వ్యక్తి ద్వారా వచ్చింది కావచ్చు, లేకపోతే ఏదో ఒక పరిస్థితి కావచ్చు. నీ సొంత ఆలోచన వల్ల నువ్వు చిక్కుకుని చెప్తున్నాను. ఆ శోధనకు బాధ్యురాలు ఎవరు? ఎవరైతే ఆ సొంత ఆలోచన చేశారో వాళ్ళు మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అనుకుంటాను ఒక మాట చెప్పారు అక్కడ. లోకములో మీకు శ్రమ. ఆ మాట నాతో చెప్పండి. లోకములో మీకు శ్రమ, కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు మీకు సమాధానం కలుగుటకు ఈ మాటలు మీతో చెప్తున్నాను. చెప్పండి అందరూ నాతో. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎక్కడ శ్రమ అంట? లోకంలో శ్రమ అంట. దేవుడు ఏమని అంటున్నాడు అప్పుడు? లోకాన్ని నేను జయించాను. లోకంలో మనకు శ్రమ. దేవుడు ఏమన్నాడు? లోకముని జయించాను అన్నాడు. మరి జయించడం లేదా? సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి చూసుకుంటే, 1వ వచనం నుండి చూసుకుంటే, యేసు ప్రభు వారు యోహాను చేత బాప్తిసం ఇచ్చే యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఒడ్డునికి వచ్చిన తర్వాత ఆత్మ చేత అరణ్యంలోకి కొనుక్కోబడ్డారు. అక్కడ 40 దినములు 40 పగళ్ళు కూడా ఆయన ఉపవాసంతో తన దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాడు. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ సమయంలో సాతాను వచ్చి యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉంది. ఎన్ని రకాలుగా శోధించిందండి? మొట్టమొదటిగా కడుపు మీద కొట్టింది.
నీవు ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినే. హల్లెలూయా. ఫస్ట్ శోధన. ప్రియ సహోదరుడా, మనం ఉపవాసాలు చేసినప్పుడు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ ఈ ఆహారం ఒక శోధనగా మారుతుంది మనకి. ఎలాగంటారా? ఉపవాసాలు చేసినప్పుడు ఏమి ఆపి మీరు ఉపవాసం చేస్తారు? ఆహారం ఆపి. ఆహారము అప్పటిదాకా ఎవరు చక్కటి ఆహారాన్ని KFCలో లేకపోతే ఇంకొకటి ఏదో మన మనసు ఆకర్షించే ఆహారాన్ని తీసుకొస్తారు. ఫస్ట్ పాయింట్. రెండోది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కడుపులోయ తినేసి వస్తారు, నిద్ర వస్తుంది రాదా? మరి దీన్ని ఏమంటారు? దేవుని సన్నిధి ఇది పరీక్ష. నువ్వు కడుపు నిండా తినేసి వచ్చి దేవుని సన్నిధిలోనే కళ్ళు ఇలాగా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నువ్వు నాకు డైలీ ఇలా ఇస్తావు, సిగ్నల్ ఇస్తుంటామాట. హల్లెలూయా. ఇది శోధన పరీక్ష. అంటే మొదట యేసు ప్రభు వారికి సాతానుగాడు ఉపవాసాన్ని చెడగొట్టాలని ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆహారం తినమని చెప్తున్నాడు. దేవుని శక్తి బయలుపరచుకో, నువ్వు ఈ యొక్క రాళ్లను రొట్టిగా మార్చుకొని తినే అంటున్నాడు. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ఎవరంట? ఆగమ్మ ఒక నిమిషం. ఎవరు? ఆయన వేరే శోధకుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యాకోబు పత్రికలో మూలవాక్యం మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు ఎవరిని శోధింపడు, శోధించడానికి ఒకడు ఉన్నాడు. వాడి పేరేంటి? శోధకుడు. దేవునికి స్తోత్రం. ఈడు వచ్చి ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు. అందుకని యేసు ప్రభు వారు లోకంలో మీకు శ్రమ అన్నారు. ఎందుకంటే ఆ శ్రమ గుండా యేసుక్రీస్తు వారు వెళ్ళారు. చదవమ్మా. ఆ శోధకుడు వచ్చి శోధకుడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి మాటలు వచ్చి ప్రతి మాట వల్ల ఏం చేస్తారంట? జీవించునంట. హల్లెలూయా. మనము దేవుని మాటలో ఉన్నట్లయితే శోధనలోని పడం, శోధనలను జయిస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు లోకాన్ని జయించాలన్న మాట ఎందుకన్నారు? ఆయన వాక్యంతో లోకంలో సాతాను పెట్టిన శోధనను జయించాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఒకే ఒక్క మాట అక్కడ పలుకుంటే సాతాను అక్కడే నాశనం అయిపోయేవాడు. కానీ ఆయన మనుషుల అవతారంగా ఉన్నాడు కాబట్టి మనుషులమైన మనము ఏ శోధనలు అయితే ఈ శరీరం నుండి ఎదుర్కోలేకపోయామో ఆ రీతిగానే ఆయన శరీరాన్ని దాల్చి ఆ శోధనలు అన్ని ఎదుర్కొని పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేసి మనకి సాదృశ్యంగా ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను బాధ పెట్టిన వారు ఎవరో తెలుసు ఆయనకి సహాయం చేయబోతున్నారు ఎవరో తెలుసు ఆయనను చంపబోతున్న వారు ఎవరో, అప్పగింపబోతున్న వారు ఎవరో అన్ని యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన తెలిసి కూడా ఎవరి దగ్గర కూడా ఏమీ ఆయన అనలేదు. ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఒక డిసైడ్ అయిపోయి వస్తాడు. ఆయన ఒక చిత్తాన్ని తీసుకొని వస్తాడు. ఆయన ఎక్కడికి? ఈ భూలోకానికి. ఏంటి ఆ చిత్తము? గలతీ రాసిన పత్రిక 1:4 చదవండి. యేసు ప్రభు వారు తండ్రి చిత్తము నెరవేర్చడానికి తండ్రి దగ్గర నుండి తన ప్రాణాన్ని పణంగా మన కొరకు ప్రస్తుత లోకమందు ఈ దుష్ట లోకంలో మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన గలతీ 1:4 చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. క్లియర్ గా చదవండి. ఇక్కడ మన తండ్రి అయిన పేజ్ నెంబర్ చెప్పండి. 160 చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తం అంటే తండ్రి ఇష్టాన్ని తీసుకొని ప్రస్తుతంలో ఉన్న దుష్టకాలం నుండి, అంటే దుష్టకాలం అంటే శోధన కాలము, దాంట్లో నుండి మనల్ని, మన పాపములో నుండి మనల్ని విముక్తి చేయడానికి తనకు తాను ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చాడు. ఆయనకు ఒక డిసైడ్ తీసుకొని వచ్చాడు. ఆయన అది చెయ్యాలంతే. ఆయన మహిమ ఎప్పుడూ ఆయనతో
హల్లెలూయా. ఆయన ఒక్క క్షణము కానీ ఆయన కళ్ళు ఎర్ర చేస్తే మొత్తం భూలోకం అంతా కూడా తలకిందులైపోద్ది. అలాంటి శక్తివంతుడు సాధారణమైన మానవ అవతారాన్ని ఎత్తి మనుష్యుడు మనుగడ ఇలా చెయ్యాలి పరిశుద్ధంగా అని చెప్పి మనందరికీ చూపించాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆ యేసయ్య అంటున్న మాట ఏంటంటే, శోధనను సహించావనుకో నువ్వు ధన్యుడిగా మారుతావు, శోధనకి లొంగిపోయావు అనుకో నువ్వు అన్యుడిగా మారిపోతావు. హల్లెలూయా. మనల్ని అన్యులుగా చేసిందే దేవుని యొక్క కృప. మనల్ని ధన్యులుగా చేసిందే దేవుని కృప. ఎందులో నుండి? అన్య జీవితంలో నుండి. కానీ ఈ కృపలో నుండి తప్పింపబడి ధన్యకరమైన ధన్య జీవితంలో నుండి మళ్ళీ అన్య జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారంటే, ఇదిగో ఇక్కడ రాబడిన ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును. ప్రతి వాడు కూడా, ఏ మనిషి అయినా, ధనికుడైనా దరిద్రుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా సరే ఎలా శోధనలో పడుతున్నాడంటే తమ సొంత ఐడియాలజీ, తమ సొంత దురాశల వల్ల ఏడబడుతున్నాడు. ఎక్కడికి వేడబడుతున్నాడు అంటే లోకంలోకి వేడబడుతున్నాడు. లోకంలోకి ఎందుకు వేడబడుతున్నాడు? లోకంలో ఏముంది? లోకంలో శ్రమ ఉంది. ఆ శ్రమలోకి, ఆ శోధనలోకి మళ్ళీ ఏడవబడుతున్నాడు. ఏడవబడుతున్నాడని తెలిసి ఈడ్చుతాం కదా, అదే ఏడవబడుతున్నాడు. ఎవరు ఈడుస్తున్నాడు అంటే శోధకుడు. ఎవడా శోధకుడు అంటే అపవాదైన సైతాను. హల్లెలూయా. ఏ శోధనలో నుండి అయితే మనము విడిపింపబడ్డామో, ఏ యొక్క శ్రమలలో నుండి అయితే మనం విడిపింపబడి విజయం పొందామో, రక్షణ కలిగి ఉన్నామో, ఆ రక్షణను మనము ఏ రకముగా ఆలోచించకుండా ఉంటే ప్రతిదినము కూడా ఏదో ఒక రకంగా మనకు శోధన అంటేది మనము ఎదుర్కొంటాం. హల్లెలూయా. శోధనను సహించే శక్తి మనకు లేదు. మనంతటా మనకి శోధనలో సహించే శక్తి కూడా ఆయన ఇస్తానని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఎవరిని శోధింపడు. దేవుడు ఎవరిని కూడా శోధింపడు. ఒకవేళ మనం శోధింపబడితే ఆ శోధన దేవుడి నుండి వచ్చిందని మనము అనకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తిని సైతాను చంపజాలదు. అర్థమవుతుంది? ఒక వ్యక్తిని సైతాను చంపదు, కానీ చంపేంత వరకు కూడా శోధిస్తూ ఉంటుంది ఆ వెనకతలో వెళ్ళి. అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి 3వ శోధన ఏంటి వచ్చింది? దేవాలయం నుండి లేకపోతే ఒక కొండ శిఖరం మీదకి వెళ్ళి దూకమంది. ఏం చేయమందండి? దూకేలాగా చేసిందా, లేకపోతే దూకమందా, లేకపోతే తోసిందా? దూకమందా, దూకేలా చేసిందా, లేకపోతే తోసిందా? దూకమని చెప్పింది, దూకేలా చేయలేదు, తోసిలేదు. సేమ్ ఇదే విధంగా సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. ఇదే చేస్తుంది, చేసేసుకో అంటది, చేయించదు. అది దానికి అవ్వదు, అది ఆత్మ కాబట్టి అది చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా ఒక నింద కానీ ఏదో ఒక అపనింద కానీ వేస్తే అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ వ్యక్తి ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ కార్యాన్ని చేస్తారు. అలా ప్రారంభిస్తాడు మనుషుల్ని. ఈ సమయంలో చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ ఇందాక నేను తమ్ముడు అంజేసి వాళ్ళ స్టోరీ అడిగితే ఆయన చెప్పాడు. వాళ్ళ స్టోరీ చెప్తుంటే అనుకోని రీతిలోని చెప్పచ్చా? అయితే అనుకోని రీతిలోని వాళ్ళ నాన్నగారి కోసం చెప్పాడు. చాలా చక్కగా మంచిగా ఉండేవాళ్ళు. నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తారు. చేసిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదని ఎండ్రిని తాగుతుందని చెప్తుండేవారంట ప్రతిసారి కూడా. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మగారు, ఉన్న అక్క వాళ్ళు కూడా ఎందుకు గొడవ అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చి పంపించేవారంట. సో ఒకనొక సమయంలో ఆయన ఇవ్వడానికి డబ్బులు లేవు. మళ్ళీ అదే సేమ్ టైం ఎండ్రిని తాగుతాను అని చెప్పి మళ్ళీ బెదిరించడం స్టార్ట్ చేశారంట. అయితే వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు. అప్పటికే అది ప్రతిరోజు జరుగుతున్న పద్ధతే. సో వాళ్ళ అమ్మగారు నేను రేపు ఇస్తాను, ఈ రోజుకి లేవు అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే అది అని చెప్పి కొంచెం గొడవాడి నిజముగానే ఎండ్రిని తాగేశారంట. ఎండ్రిని తాగేసి ఆ రోజు
హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక గంటలో చనిపోయారంట నాన్నగారు. అలా అప్పుడు దాకా తాగారండి? తాగలేదు. అప్పుడు దాకా ఏం తాగేవారు? మందు తాగారు. ఏ సైతాన్ అయితే మందు తాగడానికి శోధించిందో అదే సైతాను ఏమిచ్చింది? ఎండ్రిని తాగడానికి శోధన పెట్టింది. ఆగచ్చు కదా. అక్కడ వీళ్ళ అమ్మగారు చేసిన రిక్వెస్ట్కి అయినా రేపటి ఎత్తారు కదా, ఆగచ్చు కదా నాన్నగారు, ఇంట్లో బతికుండేవారు. నేను ఎందుకు ఇది మీకు ఉదాహరణ తీసుకున్నానంటే, శోధకుడు చేసేది అదే. నువ్వు చేసేయి, ఏమవుతుంది చేసేయి. పాపమైన, చెడైనా, అతిక్రమమైన, దోషమైన, దురాశ కార్యాలైన ఏవైనా సరే చేసేయి అని నీకు ప్రలోభిస్తాడండి. కానీ దాన్ని మనం ఎలా జయించాలో తెలుసా? శోధనను వాక్యంతో జయించాలి. యేసు ప్రభు వారికి వచ్చిన 3 శోధనలు కూడా శోధకుడు పెడితే వాక్యంతోనే జయించాడు. శోధనను సహించేవాడు ధన్యుడు అనే మాట మొట్టమొదటిగా నెరవేరింది ఎవరిలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ధన్యుడు. ఆరాధనకు ఆయన యోగ్యుడు. ఆయన మొదటి ధన్యుడు ఆయనే. మరి ఆ ధన్యుడిని పట్టుకొని మనం ఈ రోజు అదే శోధన, అదే వేదన ఏ సమయం వచ్చినా మనం సహించగలిగినట్లయితే, ఏది సైతాను వచ్చింది, నేను దీనికోసం చెప్పాను. కానీ ఇక్కడ వచ్చిన శోధన ఏంటంటే, ప్రతి మనుషుడు అంట తమ స్వకీయ దురాశ, మొదటిది ఇది అండర్లైన్ చేసుకోండి, తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కొలబడుతున్నాడంట. సో ఎవడైతే స్వకీయ దురాశ కలిగి ఉంటాడో, స్వకీయ ఆలోచనలు కలిగి ఉంటారో, అవి దేవుడివా లేకపోతే నీ యొక్క ఆత్మీయతను పడగొట్టేవా అనేది మనం ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. అవునా కదా? నేను దగ్గర కూడా చెప్పాను, పరీక్షకు శోధనకు చాలా డిఫరెన్స్ ఉంది. అబ్రహాము గారి యొక్క భార్య వాళ్ళు వచ్చేది ఏంటంటే, వచ్చింది ఏంటి? శోధన. శోధన అంటిల్ ఎప్పటి వరకు అయితే ఆగర్ను తన కుటుంబంలో నుండి పంపించలేదో అప్పటి వరకు పోలేదు. అది మేకులాగే ఉంది. హల్లెలూయా. అన్న మీరు ఇక్కడికి రండి అన్న, ఇక్కడికి సరే ఇలా ఇలా తిరగండి, మన సామీలో తిరగండి ప్లీజ్. కొంచెం ముందుకు రండి, ముందుకు అదే అలాగే వచ్చాను, సారీ. ఓకే, ఎప్పటి వరకు ఉంది? ఎప్పటి వరకు అయితే ఆగర్ను వారి కుటుంబంలో నుండి పంపవేయలేదు అప్పటి వరకు కూడా శోధన అబ్రహాము గారి కుటుంబంలో ఉంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆగర్ను తను వెళ్ళగొట్టారో అప్పుడు వారికి ఆ శోధన పోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొక శోధన చూడండి, ఇది ఖచ్చితమైన శోధన, మీకు మనకి చాలా పనికొచ్చే శోధన. ఏంటంటే, ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటిలోని యోసేపు ఉన్నాడు, యవనస్తుడు. హల్లెలూయా. ఈ యవనస్తుడు చాలా చక్కగా అధికారికి లోబడి ఆయన ఇచ్చిన పని అంతటినీ కూడా చేస్తూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉండగా, పోతీఫర్ యొక్క భార్య ఈయనకన్నా వయసులో చాలా పెద్దది అయినప్పటికీ కూడా ఈయన మీద కామవాంఛ తీసుకోవాలని, కామపు శోధన చేయాలని పలుమార్లు యోసేపును విసిగిస్తూ ఉన్నదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎన్ని మార్లు అండి? పలుమార్లు అంట తన కామవాంఛ తనతో సైనించమని యవనస్తుడైన యోసేపును అడిగిందంట. కానీ యోసేపు ఏం చేశాడు? ఆ శోధన నుండి పారిపోతుండేవాడు, తప్పించుకుంటూ ఉండేవాడు. ఆఖరికి ఈ యొక్క కామపు శోధన నుండి, ఆ పోతీఫరు భార్య పెట్టిన శోధన నుండి పారిపోతున్నప్పుడు యోసేపు తనను చెరచబోయాడని రివర్స్ గా అక్కడ పోతీఫరుతోనే చెప్పడం జరిగింది. కానీ ఎవరిని బట్టి యోసేపు ఆ శోధనలో నుండి పారిపోయాడండి? చెప్పాలి. ఎవరిని బట్టి అక్కడ శోధనలో నుండి పారిపోయాడు? పాపము చేయకుండా పారిపోయాడు దేవుడిని బట్టే కదా. ఇక్కడ జాగ్రత్తగా నా వైపు మీరు చూసి వింటే ఒక అద్భుతమైన మాట చెప్తాను. హల్లెలూయా. కామవాంఛ తీసుకునే సొంత ఆలోచన ఎవరిది? పోతీఫర్ భార్యది కదా. ఇప్పుడు వాక్యం చదువుతా చూడండి. మీరు ఉండండి, మీరు అలా ఉండండి. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఎడవబడి మరలు కొల్పబడిన వాడు తన కొల్పబడిన వాడే శోధింపబడును. ఓకే, ఈ యొక్క మాటను మా అర్థం చేసుకొని, స్వకీయ ఆలోచన దురాశ చేసింది ఎవరు? పోతీఫర్ భార్య కదా. ఈమెకి శోధన రావాలి కదా ఇప్పుడు. కానీ శోధన ఎవరికి వచ్చింది? యోసేపు ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు చెప్పిన మాట
ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో శోధన సాధించిన వాడు ధన్యుడు కదా. ఈ శోధనకు యోసేపు నిలబడ్డాడు. అర్థమవుతుందా? ఈ శోధనకి యోసేపు ఏం చేశాడు? నిలబడ్డాడు. ఏంటి నిలబడ్డాడు అంటే, ముందుగా పాపం అనే శోధన ఆయన దగ్గరికి వచ్చి పలుమార్లు ఇబ్బంది పెడుతున్నా సరే ఆయన దాని జోలికి వెళ్ళలేదు. ఇది మొదటిది. రెండోదిగా, ఈయనే నా మీద అత్యాచారం చేయబోయాడు అని పోతీఫరు భార్య ఆయన మీద నింద వేసిన, నేను ఆమెను ముట్టలేదు అని ధైర్యంగా నిలబడ్డాడు. నా పేక నరికినా పర్లేదు, నేను ఈ తప్పు చేయలేదు, ఆమె నన్ను ప్రలోభ పెట్టింది, అయినా నేను ముట్టలేదు అని నిలబడ్డాడు. కానీ అక్కడ ఎవరో వ్యక్తి, పోతీఫరు భార్య. హల్లెలూయా. ఫరోకి ఉన్న అధికారుల్లోని పెద్ద అధికారి ఆయన. హల్లెలూయా. ఆయన భార్య. ఈయనెవరు? యోసేపు ఎవరండి? ఒక బానిస. బానిస చెప్పింది వింటారా? తన సొంత భార్య చెప్పింది వింటారా? ఆబ్వియస్లీ గా తన సొంత భార్య చెప్పిందే వింటారు కదా, అవునా కదా? ఇక్కడ కూడా మన లోకంలో చాలాసార్లు మనం శోధింపబడుతున్నప్పుడు మనలో న్యాయం ఉన్నా, పెద్ద అధికారులైనా సూపర్వైజర్లైనా ఆడి చెప్పిందే మన మీద లేనిపోని చెప్పినవే నమ్మేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు చేశారా లేదా, నా మేనేజర్ కానీ ఆ డైరెక్టర్ వచ్చి మనం పరీక్షిస్తారా? అస్సలు పరీక్షించరు. నువ్వు వెళ్పనమైతే నీ మీద మేనేజర్ ఉంటే ఆయన చెప్పినా, నీ మీద టీమ్ లీడర్ ఉంటే ఆయన చెప్పినా, నీ మీద సూపర్వైజర్ ఉంటే ఆయన చెప్పినా వాళ్ళే వింటారు, తప్పు నీది కాకపోయినా. కానీ ఒక విషయం గమనించండి, యోసేపు విషయంలో జరిగింది ఏంటి తెలుసా? ఏ అధికారం ఆయనకి సపోర్ట్ రాకపోయినా పరమాధికారి ఆయనకి సపోర్ట్ వచ్చాడు. హల్లెలూయా. సో నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన మీద మనం చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి ఎవరు నిందలు మోపినా సరే మనం పట్టుకున్న యేసయ్య మనకి పరమాధికారిగా నిలబడతాడు. హల్లెలూయా. చూడండి, యోసేపుకు పోతీఫరు భార్య శోధన పెడుతున్నప్పటికి కూడా ఆయన పాపానికి ఆయన ఏ మాత్రం లోబడలేదు. అయితే ఆయన మీద నింద వేసినప్పటికి కూడా నేను తప్పు చేయలేదని ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. అక్కడికి చెప్పినా సరే ఆయనను ఫరో జైల్లో వేయించారు. హల్లెలూయా. ఇక్కడేమో కామపు శోధన ఎదుర్కొన్నాడు, అక్కడేమో జైల్లోని శోధన పడుతున్నాడు. హల్లెలూయా. జైల్లోని యోసేపును దేవుడు ఒకనొక సమయంలో దర్శించాడు. హల్లెలూయా. జైల్లోని చాలా పెద్ద కథ అది. జైల్లో ఉన్న ఒక అధికారి ద్వారా, పానదాయకుడి ద్వారా యోసేపును దేవుడు బయటికి తీసుకొచ్చి రాజు ముందే నిలబడేలాగా దేవుడు చేశాడు. రాజుకు వచ్చిన కళను యోసేపు అర్థం చెప్పి వివరిస్తే రాజు ముగ్ధుడైపోయి, ఇంత కలభావం చెప్పి నీవే దీన్ని చేయడానికి సమర్థుడు కనుక ఇదిగో నా తర్వాత ఈ ఐగుప్తు దేశం మీద అంతటి మీద కూడా నీవే రెండో రాజు, నీకు ఎదురు చెప్పిన వారు ఎవరో లేరని చెప్పి ఆయన తర్వాత పోస్ట్ ఇచ్చేసాడు. హల్లెలూయా. శోధనకు సహించిన యోసేపు ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. హల్లెలూయా. ఎక్కడ పోతీఫరు ఇంట్లోని మట్టిలు మోసుకుంటూ మొక్కలు ఆడుకునే పని చేసిన పోతీఫరు యోసేపు ఫరో ఇంటిలోనే, ఫరో తర్వాత ఫరో రెండో రథాన్ని ఎక్కే ధన్యతలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఎలా తీసుకెళ్ళాడంటే, తన ముందు పాపం ఉన్నప్పుడు, తనకు పాపం చేయాలని వ్యక్తి ప్రలోభిస్తున్నప్పుడు ఆయన చేయకుండా నిలబడ్డాడు కాబట్టి దేవుడు ధన్యుడిగా మార్చాడు. శోధన సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. శోధన సహించకపోతే అన్యుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్యుడికి ఏ శిక్ష పడుతుంది? ఖచ్చితంగా క్రైస్తవుడికైనా పడుతుంది. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నాడు. ఇశ్రాయేలు రెండో రాజు ఎవరండి? ఇశ్రాయేలు రెండో రాజు ఎవరు? అబ్రామా. అబ్రామని ఎంతమంది అన్నారు? ఇశ్రాయేలు రెండో రాజు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి రెండో రాజు దావీదు అన్నవాళ్ళు చేయలేక, దావీదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. రెండవ రాజు గట్టిగా ఎత్తండి చేయలేదు. ఇశ్రాయేలుకి రెండో రాజు. ఓకే, చెయ్యి ఎత్తలేని వారు మీరు ఏమనుకుంటున్నారు? ఎవరున్నారు రాజు? హల్లెలూయా. ఇశ్రాయేలు రెండవ రాజు దావీదు. దావీదు తండ్రి గారి పేరు యెస్సీ. ఓకే, అయితే ఈ దావీదు వృత్తి ఏంటండి? గొర్రెల కాపరి. తండ్రి కుటుంబంలో 8వ వాడిగా పుట్టి గొర్రెల మందను కాచుకునే వృత్తిలో అరణ్యంలోని అడవుల్లోనికి వెళ్ళి గొర్రెలు కాచుకుంటుండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే
దావీదు తన కుటుంబంలోని లెక్కలో లేనివాడిగా తన తండ్రిని తీసివేశాడు. కానీ దావీదుకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. సితార పట్టుకొని చెప్పండి నాతో, దేవుణ్ణి స్తుతించడం సితార పట్టుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్తుతించి దేవుణ్ణి వేడుకున్న ఈ అలవాటును చూసారా, దావీదుని ఇశ్రాయేలు రాజుగా చేసింది. దేవునికి స్తోత్రం. సౌలు అంటే మొదటి రాజు, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా తనకి ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు దేవుడు సౌలును తప్పించి నేను ఇశ్రాయేలు రాజుగా యెష్షయి కుమారుడైన దావీదుని చేస్తున్నాను ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఎవరు? దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఆ విషయం ఎవరికి చెప్పాడంటే దేవుడు సమూయేలుకి చెప్పాడు. ప్రవక్త అయిన సమూయేలుకి చెప్తే సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్ళాడు, దావీదు తండ్రి దగ్గరికి. దావీదు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతున్నాడు, నీ కుమారులందరినీ తీసుకురాని. అప్పుడు తన దగ్గర ఉన్న 7 కుమారుల్ని తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెట్టాడు. ఎవరు సమూయేలు? దేవుని ఒక వాక్యం చెప్తున్నాం, ఒక్క క్షణంలో మనం కానీ తప్పామనుకో మొత్తం సబ్జెక్ట్ అంతా పోతుంది. మన కదా నేను ఏ వాక్యం కూడా ఈ వారాన్ని ప్రిపేర్ అవ్వాలి, ఏం మాట్లాడాలి ప్రభు అంటే నాకు ఇచ్చాడు దేవుడిది. ఈ వాక్యం ఎలా ప్రకటించాలో నాకు అర్థం కాలేనప్పుడు దేవుడు ఆత్మ నడిపిస్తుంది. దయచేసి చక్కగా వినండి. హల్లెలూయా. సౌలు ఏమో దేవుడికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు డిసైడ్ అయిపోయాడు ఏంటంటే సౌలును తప్పించి నేను వేరొక రాజుని ఎన్నుకున్నాను. అప్పుడు సమూయేలుకి చెప్తాడు, ప్రవక్త అయిన సమూయేలుకి చెప్తే, అంటే పాస్టర్ గారికి, సమూయేలు పాస్టర్ గారికి చెప్తే సమూయేలు పాస్టర్ గారిని యెష్షయి దగ్గరికి పంపిస్తాడు. యెష్షయి దగ్గరికి వెళ్ళిన తర్వాత యెష్షయిని పిలిచి సమూయేలు అంటారు, మీ కుమారులందరినీ పిలుచుకురా అంటే ఆయన దగ్గర ఉన్న 7 కుమారులను తీసుకొస్తాడు. ఇంకో కుమారుడు ఉన్నాడు దావీదు, ఆ గొర్రెలు కాయడానికి వెళ్ళాడు అని అన్నవారు 7 తీసుకొచ్చి ముందు నడతాడు. వీళ్ళు మంచి ఎత్తుర్లు, మంచి అందగాళ్ళు, బలశాలు. అప్పుడు సమూయేలు అందరినీ చూస్తూ దేవుడు మాట్లాడతాడు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదని 7 చెప్పేస్తాడు. అయితే చెప్పేస్తుంటే ఏంటి ప్రభా, మరి నువ్వు యెష్షయి కుమారులనే కదా నీ రాజుగా చేసుకుంటాను అన్నావు కదా, మరి వీళ్ళని ఎవరినే కాదన్నామంటే యెష్షయి కుమారుని నేను రాజుగా చేసుకుంటాను అని మళ్ళీ దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. అప్పుడు సమూయేలు జ్ఞానంతో నింపబడి మళ్ళీ యెష్షయిని అడుగుతున్నాడు అనమాట, నీకు ఈ వీళ్ళ కుమారుల లేకపోతే ఇంకెవరైనా ఉన్నారని అడిగితే, నాకు ఒక 2 కూతుర్లు ఉన్నారు, ఒక పనికిమాలినాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు ఇచ్చి పంపిస్తాను, అడవులు అక్కడ ఉంటాడు, చిన్న కుర్రాడండి, వాడు చిన్న పిల్లడు అంటే, ఒకసారి పిల్లి ఆ కుర్రాన్ని తీసుకుని రండి అని చెప్పి యెష్షయికి చెప్తే యెష్షయి 2 అన్నలను పంపిస్తారు అడవికి. అప్పుడు ఎలియాబు అనే అన్న యెష్షయిని దావీదుని తీసినానికి వెళ్తే దావీదు గొర్రెలు కాసుకుంటే దావీదు నిన్ను నాన్న పిలుస్తున్నాడు రా అంటే సో దావీదు వస్తాడు. దావీదు దూరం రాగానే సమూయేలు గుర్తుపెట్టి సమూయేలు గొప్ప ప్రవక్త అని చెప్పి ఆయన మాట్లాడగానే దేవుడి స్వరము సమూయేలుకి వినబడుతుంది, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు రాజు ఈయనే దావీదు, నా సేవకుడు అభిషేకించు అంటే తైలపు కొమ్ము తీసుకొని దావీదుని అభిషేకిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంతవరకు చాలా బాగుంది. అరే ఇదేంటి అన్న ఈ రోజు శోధన కొరకు చెప్తున్నాడు కదా, మళ్ళీ దావీదు ఆశీర్వాదం కోసం చెప్పాడు ఏంటి అని, అవును కదా. సో మంచిగా విన్నోళ్ళకైతే ఈ డౌట్ వస్తుంది, మీరు ఏదో వింటున్నారని నాకు తెలుసు. హల్లెలూయా. ఎవరికైనా లైట్ ఎలాగంటే ఇదేంటి అన్న శోధన కోసం చెప్తున్నాడు కదా, దావీదు స్టోరీలోకి ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. మేబీ మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ బెత్షెబా విషయం లేదో దానికి వస్తాను. అవును, మీరు అన్ని రీతిగా అక్కడికే వస్తారు, కానీ అక్కడికి వచ్చే ముందు దావీదు ఎలాంటి స్థితిలో నుండి దేవుడు ఎలా తీసుకొచ్చాడో తెలియాలి, అవునా కదా. సో తన కుటుంబంలోని అక్కర్లేని వాడిగా, వద్దనుకున్న వాడిగా పక్కన పెట్టిన దావీదుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలు రాజుగా సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఎక్కిస్తే దావీదుకు దేవుడు ప్రతి ఒక్క రాజ్యం మీద విజయాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఒకనొక సమయంలో యుద్ధంకి వెళ్ళవలసిన సమయంలో దావీదు బాగా పడుకొని మొత్తం నిద్రతోనే పెరుగన్నం తిన్నాడేమో నైట్ మధ్యాహ్నం మాసం మొక్కలతో, సాయంకాలము చల్లపూట నిద్ర మేలుకొని చల్లగాలికి మిద్ది మీదకి వెళ్ళాడంట, అంటే మేడ ఎక్కాడు. అయితే యెరూషలేముకి రాజుల యొక్క ప్యాలెస్లు ఎత్తులో ఉంటాయి, కింద చుట్టూ కూడా వారి యొక్క సైనికులవి వారికి పనిచేసిన వారి యొక్క గృహాలు ఉంటాయి, అర్థమవుతుందండి. ఆ మిద్ది మీద కిందకి చూశాడు. చూస్తే ఒక ఆడ మనిషి
స్నానం చేస్తుంది. ఆడమని స్నానం చేస్తుందంటే బట్టలు లేకుండా స్నానం చేస్తుంటే ఆమె అందానికి ముగ్ధుడైపోయి కామ కోరికలు రచ్చబెట్టుకున్నాయి. ఆ కామ కోరికలు రచ్చగొట్టడంతో ఆ శోధన, కామ కోరికలను శోధన ఆయనకు వస్తున్నప్పుడు ఆయనకి జడుపయ్యాలా వేయకుండా ఆమెను, మరి రాజు కదా, ఆమెను పిలిపించుకొని ఆయనతో నా కామవాంఛ తీర్చుకొని ఆమెను వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ శోధనను జయించలేక దావీదు ఏం చేశాడు? శోధనలో పడిపోయాడు. ఇక్కడ రాయబడిన ప్రకారంగా ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కొలపబడిన వాడే శోధింపబడును. 15వ వచనం, దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును కలుగును. ఈ 15వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. దావీదు జీవితంలో జరిగింది ఇది. ఏ శోధన అయితే ఆయన సహించలేక నిలబడలేకపోయాడో, ఆ శోధనకి పడిపోయి పాపం చేశాడో, ఆ పాపమును బట్టి ఆ యూరియా భార్య అయిన బెత్షెబా ఉంది కదండి, పాపం చేసిన ఆమె పేరు బెత్షెబా. ఆ బెత్షెబా దావీదు వల్ల గర్భం దాల్చింది. గర్భం దాల్చితే ఈ గర్భాన్ని తన భర్త అకౌంట్లో వేసేద్దాం అనుకున్నాడు దావీదు. తన భర్తను కూడా చంపించేశాడు అకౌంట్లో అవ్వకపోవడంతో. చంపించేసిన తర్వాత ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ప్యాలెస్ లో పెట్టుకున్నాడు. ఎవరు చూడట్లేదు కదా, అంతా బాగుంది, ఆ యూరియా కూడా వెళ్ళిపోయాడు, ఇంకా బెత్షెబా అందం నాదే అని అనుకున్నాడు. హల్లెలూయా. కానీ చూచుచున్న దేవుడు ఒక దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని దావీదు మర్చిపోయాడు. అప్పుడు దేవుడు దావీదుకు గుర్తు తేవాలని ఆయన శోధనకు సహించకుండా పడిపోయిన రీతిగా చేసిన ప్రతి పని కూడా గుర్తు తేవడానికి ఒక పాస్టర్ గారిని పంపించాడు. మళ్ళీ నాతాను అనే ప్రవక్తను పంపించి చక్కగా బోధన చేయించాడు. అయ్యా ఇదిగో ఒక ఊర్లో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయ్యా, అదే ఊర్లో ఇంకొక వ్యక్తికి ఒకే ఒక గొర్రెలు ఉందయ్యా. అయితే ఈ 99 గొర్రెలు ఉన్నవాడు ఆ ఇంటికి బంధువులు వస్తే, స్నేహితులు వస్తే ఆయన గొర్రెలోనివి విందు చేయకుండా ఈ ఒక్క గొర్రెలున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు లాక్కొని వచ్చి విందు చేశాడయ్యా అంటే, నాతాను ప్రవక్త ఈ మాట చెప్పగానే దావీదు కోపం వచ్చి ఎవరు రావాలి, తెగ నరకాలి, ఆయన జైలు వేయాలి అని దావీదు తీర్పు చెప్పేస్తున్నాడు అనమాట. అప్పుడు నాతాను అన్నాడు, నువ్వే అతను అన్నాడు. హల్లెలూయా, నువ్వే అతనుడే. యూరియా భార్య విషయంలో నువ్వు చేసింది దేవుడు ఎరికాడు. ఆమె గర్భంలో పడుతున్న బిడ్డను దేవుడు చంపిపోతున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని వల్ల వచ్చింది ఆ యొక్క గర్భము? పాపం వల్ల వచ్చింది. ఇక్కడ వాక్యం అందుకే చదివించాను. దురాశ వల్ల వచ్చిన గర్భము పాపము కనుక పాపము పరిపక్వమై గర్భం ధరించి ఆ గర్భం వల్ల మరణం వస్తుందంట. ఈ పాపం వల్ల వచ్చే ఈ గర్భమును దేవుడు చంపేశాడు. అంటే శోధనకు నిలబడకపోక ఇలా సొంత ఆలోచనలు పడిపోతే ప్రాణ నష్టము ఏమొచ్చిందండి? ప్రాణ నష్టం వచ్చింది. పిల్లరా, యవ్వనస్తులారా, మనం అందరము కూడా దేవుని సన్నిధానంలో వాక్యముల ప్రకారము అలాగే సవాసములోను చక్కగా మనం ఎదిగినట్లయితే మనకు శోధనలు దేవుడు చెప్పినట్టుగా వస్తాయి. కానీ మనకున్న ధైర్యము నిరీక్షణ ఏంటంటే మనకి శక్తి ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇశ్రాయేలు రాజుగా మార్చి అన్ని యుద్ధాలు చేయగలిసిన శక్తిని అందించారండి. గొర్రెలు కాసినప్పుడు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, తన అన్నలకు ఆహారం తీసుకెళ్తున్నప్పుడు గొలియాతుని చంపాడు. ఆయన చెప్తున్నాడు, అన్ని మాటల్లో చెప్తున్నాడు, నాకు ఎలుగుబంటిని చంపే శక్తిని ఇచ్చాడు, నాకు సింహాన్ని చంపే శక్తిని ఇచ్చాడు, ఈ గొలియాతుని కూడా చంపే శక్తి ఆయన ఇస్తాడని చెప్పి ధైర్యంగా గొలియాతుని కూడా చంపేశాడు. అనేక దేశాల్లో యుద్ధం కూడా వచ్చింది. దావీదు 10,000 మంది, సౌలు 1000 మంది అని చెప్పి అందరూ ఆయన్ని కొనియాడారు. ఇంత గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు దావీదుకి శక్తినిస్తే ఒక్క స్త్రీ అనే బలహీన శోధనలో పడిపోయాడు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, జాబ్ని ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, మంచి కాస్ట్లీ తిండిని తింటున్నాం. మనం పాసిపోయిన తిండి తింటున్నారు ఇక్కడ ఎవరైనా? లేదే. వేడి తిండి తింటున్నాం, మంచి చికెన్ తింటున్నాం, మంచి అన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నాం. ఇన్ని రకాల భాగ్యాలు మనకి ఇస్తే ఒక చిన్న శోధనకు పడిపోతున్నాం మనం. ఆ శోధన నువ్వేం చేస్తుంది తెలుసా? దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి నీ మీద నీకు ఎస్టేజింగ్ ఫీల్ తీసుకొస్తుంది. అంటే నువ్వు అసహించుకునేలాగా నేనే చేశానన్న అడుగుతున్నావు. చాలా మంది నాకు వేసే ప్రశ్న ఇదే, అన్న నేనేనా, నాకే తెలియట్లేదు అంటారు.
చాలా మంది, ఒకరిని కాదు చాలా మంది. అన్నా నేను ఎలా చేసా నాకు తెలియదు, నాకే తెలియదు అన్నాం. నేను అప్పుడే ఒక ప్రశ్న అడిగితే తెలుస్తుందా? 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 పడుకోవడం తెలుస్తుందా? ఇదెందుకు నాకు తెలియదు, నీకు ఇదెందుకమ్మా నీకు తెలియదు? ఖచ్చితంగా తెలియాలి. నా పాపము నా అతిక్రమం నేను చూస్తుంది నాకు తెలియకపోతే మనం మెంటలో ఇంకా, అవునా కదా? ఎందుకంటే మనం చేసేది మనకు తెలియకపోతే మనం మెంటలోనే. సో అలా అన్నానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధానంలో దావీదుకు చెప్పబడిన ఆ క్షణమే దేవుడి పాదాల దగ్గర పడిపోయాడు. పాదాల దగ్గర పడిపోయిన ఇంకా లాభం లేదు, ఆల్రెడీ దేవుడి వాక్యం ప్రకటన జరిగిపోయింది. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమే మరణము కనుక. ఏ పాపమును బట్టి అయితే ఏ శోధన బట్టి అయితే పాపం చేశాడో, ఏ పాపమును బట్టి గర్భం వచ్చిందో, ఏ గర్భం వచ్చిందో ఆ గర్భంలో వచ్చిన శిశువు మరణము పొందాడు. అంటే ప్రాణ నష్టం జరిగింది, అంటే నష్టం జరిగింది. శోధనలోని మనం పడిపోతే మన ఆలోచన ద్వారా, మన సొంత నిర్ణయాల ద్వారా నష్టం ఖచ్చితంగా వస్తుంది. సొంత ఆలోచన ద్వారా సారా గారు హాగర్ను అబ్రాహాంకి ఇచ్చింది, అక్కడ నష్టము జరిగింది. సొంత ఆలోచన ద్వారా ఏమన్నారు, దావీదు పడిపోయాడు శోధనలో, అక్కడ కూడా నష్టం జరిగింది. కానీ యోసేపు మాత్రం సొంత ఆలోచన ఏది పెట్టకుండా, తన యజమానురాలి ఆలోచన కూడా అంగీకరించకుండా దేవుడు చూస్తున్నాడనే భయంతో నిలబడిపోతే ఆయన ధన్యుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అదొక శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఉంది. సో అయితే మేబీ శోధనలో పడిపోయేమో, శోధనలో ఉన్నామేమో, కానీ లేవదీసే గొప్ప యేసయ్య మనకు ఉన్నాడు. లేవదీసే గొప్ప యేసయ్య మనల్ని ఏం చేస్తాడు సార్, సరి చేస్తాడు. ఇదిగో ఆయన వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు ఆల్రెడీ, నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎప్పుడు? నువ్వు శోధన సహించి ధన్యుడిగా మారినప్పుడు, అవునా కదా? నువ్వు ధన్యుడిగా ఎప్పుడు మారాలి? ఆకలి దప్పిల కోసం, నీతి కొరకు. ఇదిగో నువ్వు హింస నిమిత్తము, మనం మాథ్యూ చాప్టర్ 5వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలన్నీ కూడా మనము ఆక్యుపై చేసుకొని మనము దాన్ని పాటిస్తే ఈ రకమైన శోధనలో పడకుండా మనము ఉంటాం. శోధన సహించేవాడనే ధన్యత కూడా ఉంది. హల్లెలూయా. సహోదరుడా, శోధన ప్రతిసారి మనకి ఎక్కువ శాతం, 90% నేను చెప్తున్నాను, మన వల్లే వస్తుంది. దావీదుకి ఎవరి వల్ల వచ్చింది? ఆయన వల్లే. అబ్రాహాము కుటుంబానికి ఎవరి వల్ల వచ్చింది? సారా వల్లే. హల్లెలూయా. కానీ ఎదుటి వారి మీద కూడా వస్తే జాగ్రత్త. అప్పుడు మనం యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు దేవుడు కాదండి, యోసేపు మాయమంత్రం ఉన్నవాడు కాదు, యోసేపు మైటీ పవర్ ఉన్నవాడేం కాదు. యోసేపు నీలాగా నాలాగా సాధారణమైన మనిషి. అప్పటి దినాల్లోనే ఆయనకి ఏ రకమైన ఫోన్ లేదు. గోతులో పడి ఫోన్ చేసి ఎవరైనా రప్పించుకొని వెళ్ళిపోయింది. ఏ ఫోను లేదు, అలాగా లొంగిపోయాడు అంతే. కానీ ఆయనకున్న నెట్వర్క్ ఒకటే, దేవుడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి ఆయన నాతో ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి ఆయన భక్తిని చేస్తాను. నువ్వు జైల్లో ఉన్నా చేస్తాను, నేను గోతిలో ఉన్నా చేస్తాను, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నా చేస్తాను. అదే ఆరాధన, అదే స్తుతి, అదే విశ్వాసం. అదే దేవుణ్ణి వెంబడించాడు. ఖచ్చితంగా శోధనకి నిలిచాడు. ఆఖరికి ధన్య జీవితం ఆయనకి వచ్చింది. ధన్య జీవితం వచ్చిన తర్వాత కూడా శోధించిన వారిని ఏ రకం కూడా శిక్షించలేదు ఆయన, ఏ రకంగా శిక్షించలేదు. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఉందండి. దావీదును శోధించిన సౌలుని చంపే అవకాశం వస్తే దావీదు చంపలేదు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. సో జాగ్రత్త, మన విశ్వాస జీవితంలో మనము శోధనలకు సహించేవారై ఉండాలి. ఒక్కొక్కరికి కామపు శోధనలు వస్తాయి, వ్యభిచార థాట్స్, ఇదిగో దురాశలనే ఆలోచనలు, దొంగతనాలు, తాగుబోతి క్రియలు, అనేక రకరకాల శోధనలు సైతాను పెడతాడు. సో సైతాను పెట్టేవి మనం వాక్యంతో జయించగలుగుతాం. కానీ సైతాను ఎప్పుడు మనకు అవి ఇస్తాడో తెలుసా? మనము దేవుళ్ళను తొలగిపోయి, దేవుడి వాక్యం చదవకుండా, దేవుని ప్రార్థించకుండా, దేవుని ఆరాధించకుండా మన సొంత ఆలోచనలు చేసినప్పుడు మాత్రమే ఆడు మన దగ్గరికి ఎంటర్ అయ్యి మన ఆలోచనలన్నీ బలోపేతం చేస్తాడు.
మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు లోకంలోకి. ఆ ఈడ్చుకెళ్ళిపోయిన దాన్ని బట్టి మనం మరులు కలపబడతాం. అప్పుడు శోధింపబడిన వారమై మనము ఈ లోకంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. మన దేవుని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? మనం పాడుకున్న మంచి యేసయ్య అని. ఆయన మంచి యేసయ్య. నువ్వు చెడ్డవాడివై ఉన్నప్పటికీ కూడా, మనలో ఏ మంచి లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడండి. ఇదిగో ఆయన పడిపోయిన మనల్ని లేవదీసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన విడవక ఆయన కృప మన ఎడలో చూపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఏ శోధనకు మీరు నిలబడలేకపోతున్నారో, ఏ శోధన బట్టి మీరు పడిపోయారో, ఏ శోధన తరచు 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 వస్తుందో అయితే ఆ శోధన కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, శోధన సహించిన వాడు ధన్యుడు అన్నావు కదా, నీవు ఎవరికి శోధింపవు అని వాక్యంతో చెప్పావు కదా. ఇదిగో నిజమే, నా ఆలోచన ద్వారా ఈ శోధన వచ్చింది, నా ఆలోచన, నా సొంత నిర్ణయాల ద్వారా ఈ శోధనలో పడిపోయిన ప్రభా, నన్ను లేవనెత్తవా, నాకు సహాయం చేయవా అని నిండు హృదయంతో నువ్వు వేడుకుంటే ప్రభు ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఆ ఒప్పుకోల కోసం అందరము కూడా ఒక నిమిషం నిలబడదామండి. అందరం నిలబడదాం. కానుకలు సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి యేసయ్యా, ప్రణతింతునయ్యా, నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా, నా మంచి యేసయ్యా, ప్రణతింతునయ్యా, నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా. నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా, నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా. నా మంచి యేసయ్యా, ప్రణతింతునయ్యా, నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా. నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా, నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా. నీ సత్యవాక్యమునే దినమెల్లా ధ్యానించి నా పూర్ణ హృదయములో నిన్ను వెతికినానయ్యా. నీ సత్యవాక్యమునే దినమెల్లా ధ్యానించి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికినానయ్యా. కీర్తనీయుడా, నిన్ను కీర్తించి పాడుటకు, కీర్తనీయుడా, నిన్ను కీర్తించి పాడుటకు, లోకాలనన్నిలలో బ్రతికించినావయ్యా, లోకాలనన్నిలలో బ్రతికించినావయ్యా. నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా, నిన్ను స్తుతించెద దేవా, నిన్ను ఘనపరచెద ప్రభువా. యేసయ్యా, ప్రణతింతునయ్యా, నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా. మంచి యేసయ్యా, ప్రణతింతునయ్యా, నా మంచి కాపరివై కాపాడు యేసయ్యా. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువును మన రక్షకుడైన యేసయ్య తన స్వరాన్ని మనకు వినిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శోధనలను సహిస్తూ ఉంటే ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. శోధనలు సహించకుండా అందులో పడిపోతే అన్యకరమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు ఎవరిని శోధించడు. ఎవరైనా శోధించబడితే అది దేవుడు చేస్తున్నాడు అన్నది. కేవలము మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలను బట్టి మనం వేసుకున్న ప్రణాళికల్లో మనము చిక్కబడి శోధనలోను, కష్టాల్లోను, ఇబ్బందుల్లోను, ఇరుకుల్లో పడుతున్నాం.
అది దేవుడి లేఖనం చెప్పబడింది. ఈరోజు ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడింది. దేవా, ఇదిగో నేను ఈ శోధనలో ఉన్నాను, ఇదిగో ఇది నేను ఎదుర్కొంటున్నాను, ఇది నా వల్ల కావట్లేదు అనేది ఏదైనా ఉంటే లైవ్లో చూస్తున్నవారు కావచ్చు, ఇక్కడ నా ప్రియ సహోదరులు సంఘంలో ఉన్నవారు కావచ్చు, నాతో ఏకీభవించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, నీకు వందనాలు. రక్షకుడా, నీ పాసానికి వస్తున్నాం. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవా, మీకు వందనాలు. ప్రభువా, సైతాను పెట్టిన శోధనలన్నీ కూడా నీ వాక్యం ద్వారా జయించావయ్యా. అవును, ఈరోజు నేను అంగీకరించి బాప్తిసం తీసుకొని నీ బిడ్డలుగా ఉన్న మాకు కూడా అనేక రకాల శోధనలు ఈ లోకంలో వస్తున్నాయి ప్రభువా. దయతోనైనా ఏ శోధనలోనైతే మేము పడి ఉన్నామో, ఏ శోధన మాటికి తరచు చేస్తున్నామో, వాటి నుండి ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామములో కలుగును గాక. ప్రభువా, మీ ఆత్మ సహాయం వారికి కలుగును గాక. ఇంకెన్నడూ కూడా ఆ పాపము, ఆ బలహీనత, ఆ చెడు వైపు వెళ్ళకుందురు గాక. ప్రభువా, చిన్న విషయాలను బట్టి ఇవ్వబోతున్న జీవ కిరీటం అనే గొప్ప కార్యాన్ని మేము కోల్పోకూడదు ప్రభువా. మీరే సహాయం చేయని పరిశుద్ధ ఆత్మదేవా. మమ్మల్ని, మా పాపాలను, మా అతిక్రమములను, మా దోషములన్నింటినీ క్షమించి దేవా, ఈసారి ఎలాంటి శోధనలు మా ముందుకు వస్తే నీ వైపు చూడడానికి, నిలబడడానికి, అయ్యా కొనసాగడానికి సహాయం చేయండి. దాన్ని వాక్యంతో నరకడానికి సహాయం చేయండి ప్రభువా. నా యేసయ్య చూస్తున్నాడనే ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి. యోసేపు ఎలాగైతే పోతీఫరు భార్యతో పాపానికి లోబడకుండా నా దేవుడు నన్ను చూస్తున్నాడు నిలబడ్డాడు ప్రభువా, మేము అలా నిలబడడానికి సహాయం చేయండి దేవా. అప్పుడు యోసేపుని ఎలాగైతే ఐగుప్తు రాజ్యంలో ధన్యకరమైన జీవితంతో నింపబోదైనా మమ్మల్ని కొన్ని వాళ్ళ నింపుతావు దేవా. ప్రభు, నీ వాక్యం సత్యము, నీ వాక్యము జీవము, నీ వాక్యము తండ్రి గొప్పది, అది బతికిస్తుంది, స్థిరపరుస్తుంది, వెలుగై ఉన్నది తండ్రి. ఆ వాక్యంలో మేము బలపడడానికి సహాయం చేయండి. వాక్యము చదవకుండా చేస్తున్న ప్రతి అడ్డంకులు యేసు నామములో లయపరుస్తున్నాను. ఉదయ కాలంలో, మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో వాక్యము చదవడానికి సహాయం చేయండి. మాకున్న ప్రతి బలహీనతలు నీ పాసంలో ఒప్పుకున్నాం. ఇదిగో మమ్మల్ని పరిశుద్ధ పరిచినందుకు వందనాలు. ఇదిగో ఈ క్షణం నుండి అవన్నీ విడిచిపెడుతున్నాం ప్రభా. ఒప్పుకోలతో ప్రార్థిస్తున్నామయ్యా. మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. మమ్మల్ని అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను స్తుతించు, నా ప్రాణ సమస్తమయ యెహోవాను స్తుతించు, నా ప్రాణమయ యెహోవాను స్తుతించు, ఆయన చేసిన కార్యాలన్నిటిని మరువకుము. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము, దివ్య సన్నిధిని సకల పరిశుద్ధులకును, క్రీస్తు వాక్యం ప్రకారం జీవిస్తున్న ప్రతి సేవకులకు, సేవకురాలకును, ఇగో కూడి వచ్చిన సహోదరులకును, మన సంఘములకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. సో లైవ్ లో చూస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో మరి ఈ యొక్క ఛానల్ని మరి ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మీ యొక్క స్నేహితులకి, మీ కుటుంబం వారికి కూడా పంపించండి. మరి సత్యారాధనలో, సత్యవాక్యంలో మీరు బలపడాల్సిందిగా, సత్యాన్ని గ్రహించి సత్యదేవుడిని వెంబడించాలని కోరుకుంటున్నాం. లివింగ్ వాటర్ మినిస్ట్రీస్ తరఫున మీకు హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.